లేకుండా నడిచే వాహనాల కోసం చాలా కంపెనీలు ఇప్పటికే పరిశోధనలు జరుపుతున్నాయి. ఈ నేపథ్యంలో జపాన్కు చెందిన పరిశోధకులు మరో అడుగు ముందుకు వేశారు. సాధారణ మనిషిలాగే కార్ డ్రైవ్ చేసే రోబోను అభివృద్ధి చేశారు. దీనికి ముసాషి అని నామకరణం చేశారు. ఈ రోబో డ్రైవర్ ప్రస్తుతం మార్కెట్లో ఉన్న కార్లనే డ్రైవ్ చేస్తుందని యూనివర్సిటీ ఆఫ్ టోక్యో పరిశోధకులు తెలిపారు. హ్యాండ్ బ్రేక్ వాడడం, ఇగ్నిషన్ కి ఆన్ చేయడం, పెడల్ తొక్కడం, స్టీరింగ్ తిప్పడం, ఇండికేటర్లు వాడడం లాంటి పనులు కూడా చేస్తుందని వెల్లడించారు. రోబో కళ్ళల్లో హై రిజల్యూషన్ కెమెరాలు ఉంటాయని, వీటిని ఏఐ సిస్టమ్ కు అనుసంధానం చేసినట్టు వివరించారు. ప్రస్తుతానికి ఈ రోబో గంటకు 3 మైళ్ళ వేగంతో ముందుకు, కుడివైపు మాత్రమే చూసి నడపగలదని, త్వరలోనే సాధారణ మనిషిలా డ్రైవ్ చేసేలా శిక్షణ ఇస్తామని పరిశోధకులు పేర్కొన్నారు. ఓమన్ తీరంలో చమురు ట్యాంకర్లతో ప్రయాణిస్తున్న ప్రెస్టీజ్ ఫాల్కన్ అనే ఓడ బోల్తా పడింది. అందులో ఉన్న 16 మంది సిబ్బంది గల్లంతయ్యారు. వారిలో 13 మంది భారతీయులు, 3 శ్రీలంకకు చెందినవారు. వీరి కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. కొమరోస్ కు చెందిన ఈ ఓడ యోమన్ ఓడరేవు నగరం ఎడెన్ కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందిన వెంటనే స్థానిక అధికారులు సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. మునిగిపోయిన చమురు నౌక 117 మీటర్ల పొడవు ఉంది. దీనిని 2017లో నిర్మించారని తెలుస్తుంది. ఓడ బోల్తా పడడానికి కారణం ఇంకా తెలియరాలేదని ఓమన్ మారిటైమ్ సెక్యూరిటీ సెంటర్ తెలిపింది. నొప్పి నుంచి ఉపశమనం కోసం కొందరు మసాజ్ చేయించుకుంటారు. అయితే ఈ విధానం సమర్థతపై ఇప్పటికూ ఖచ్చితమైన ఆధారాలు లభించలేదని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఓపియాడ్లు వంటి ఇతర చికిత్సల కన్నా ఇది మెరుగైన ఫలితాన్నిస్తుందని నిర్ధారణగా చెప్పే శాస్త్రీయ సమీక్షలు లేవని కాలిఫోర్నియా యూనివర్సిటీ రీసెర్చ్లో తెలిపారు. వీరు 2018 నుంచి జర్నళ్లలో ప్రచురితమైన 129 సమీక్షలను విశ్లేషించారు. వీటిలో 41 మాత్రమే పెద్దల్లో నొప్పి నుంచి ఉపశమనం కలిగించడంలో మసాజ్ సాయపడిందని చెప్పే ఆధారాలకు సంబంధించిన ప్రామాణిక రేటింగ్ విధానాన్ని అనుసరించాయని తేల్చారు. వీటిలో నడుం నొప్పి నుంచి క్యాన్సర్ సంబంధిత నొప్పి వరకు 13 భిన్న రకాల ఆరోగ్య పరిస్థితులతో ముడిపడిన 17 సమీక్షలపై శాస్త్రవేత్తలు దృష్టి సారించారు. ఈ సమీక్షల్లో తేలిన అంశాలు అత్యంత ఖచ్చితత్వంతో కూడినవన్న రేటింగ్ సాధించలేకపోయాయని తెలిపారు. 7 సమీక్షలు ఒక మోస్తారుగా, మిగతావి చాలా స్వల్ప స్థాయిలో ఖచ్చితత్వాన్ని కలిగినవని తేలినట్లు వివరించారు. మన దేశంలోని పేదల్లో ఎక్కువ మంది వేసుకునే పాదరక్షలు స్లిప్పర్లు. వీటినే రబ్బర్ చెప్పులు అని అంటుంటాం. ఈ రబ్బర్ చెప్పుల ధర 100 రూపాయల లోపే ఉంటుంది. ఎక్కువగా బ్లూ అండ్ వైట్ లో ఉండే ఈ చౌక స్లిప్పర్లకు ఏకంగా ₹1,00,000 ధర పలుకుతుంది. అయితే ఇది భారత్ లో కాదు, సౌదీ అరేబియాలో. అక్కడ ఓ స్టోర్ లో ఈ స్లిప్పర్ ధర $4,500. మన కరెన్సీలో ఇది ₹1,00,000. ఏదో బంగారంతో చేసినవి కావచ్చు అనుకుంటే పొరవన్నట్లే. అవును మరి, మనం ఇక్కడ వాడే సాధారణ హవాయి చెప్పుల్లానే ఉన్నాయి మరి. ఒకప్పుడు మన దగ్గర ఇలాంటి చెప్పులు ఎక్కువగా వాడకంలో ఉండేవి. అచ్చం ఇదే మోడల్ను పోలి ఉండగా రంగులు మాత్రం కాస్త ఎక్కువగా ఉన్నాయి. వీటిని సౌదీ స్టోర్లలో విక్రయిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల విధానాన్ని మార్చి ప్రతిభకు పట్టం కట్టాలని డిమాండ్ చేస్తూ బంగ్లాదేశ్లోని విశ్వవిద్యాలయాల్లో జరుగుతున్న ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఆందోళనకారులకు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన అధికార అవామీ లీగ్ పార్టీ విద్యార్థి సంఘాల నేతలకు మధ్య జరిగిన ఘర్షణల్లో 6 చనిపోయారు. 100 మందికి పైగా గాయపడ్డారు. ఘర్షణల నేపథ్యంలో దేశంలోని అన్ని నగరాల్లో పారామిలిటరీ బలగాలను మోహరించారు. ఆందోళనలు సోమవారం మొదలు కాగా మంగళవారం ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఆందోళనలతో అట్టుడుకున్న రాజధాని ఢాకా నిర్మానుష్యమైంది. ప్రస్తుత విధానం ప్రకారం 1971లో బంగ్లాదేశ్ విముక్త పోరాటంలో అసువులు బాసిన వారి పిల్లలకు, మనవళ్లు, మనవరాళ్లకు 30% రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి. 10% స్థానిక పరిపాలన జిల్లాల వారికి, 10% మహిళలకు, 5% మైనారిటీ తెగల వారికి, 1% దివ్యాంగులకు ఇస్తున్నారు. దీనిని మార్చాలని ఆందోళనలు కొనసాగుతున్నాయి.